హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్తో మళ్ళీ మనము ఫ్లూయిడ్ మెకానిక్స్ని స్టార్ట్ చేయబోతున్నాం, కంటిన్యూషన్ పార్ట్. సో మీరు కనుక ఫస్ట్ మన ఛానల్కి కొత్తగా వచ్చి ఈ వీడియో లెక్చర్ చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు ఫినిష్ ద ప్రీవియస్ ఎఫ్ఎం ఓరియంటెడ్ వీడియో లెక్చర్స్. నేను ఫస్ట్ చాప్టర్ నుంచి ఫ్లో త్రూ పైప్స్ వరకు క్లియర్గా నంబర్ ఆఫ్ పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు కనుక అవి వాచ్ చేయకపోతే వెళ్ళి చూసి దీన్ని కంటిన్యూషన్ పార్ట్లో కంటిన్యూ చేయండి. ఓకే, రైట్. సో మనకు లామినార్ ఫ్లో ఓరియంటెడ్గా మనకు అరౌండ్ 100+ క్వశ్చన్స్ వచ్చాయండి ప్రీవియస్గా. ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి కలిపి, ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి రెండు కలిపి మనకు 100+ క్వశ్చన్స్ వచ్చాయి. అందుకే ఈ లామినార్ ఫ్లోని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేద్దామని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ part 1, part 2, part 3. ఓకే, సో part 1లో మనము బేసిక్స్ నుంచి పైప్లో టౌ అండ్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ వరకు, నెక్స్ట్ part 2లో పైప్లో ప్రెషర్ గ్రేడియంట్ డెల్టా P/L ఎలా చేంజ్ అవుద్ది, డిశ్చార్జ్కి ప్రెషర్ గ్రేడియంట్కి రిలేషన్ ఏంటి, హెడ్ లాస్కి డిశ్చార్జ్కి రిలేషన్ ఏంటి, హెడ్ లాస్కి వెలాసిటీకి రిలేషన్ ఏంటి, ఇలాంటివన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్స్ ఇంపార్టెంట్ అండి. లామినార్ ఫ్లోలో బేసిక్స్ నుంచే 80% ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి మిస్ అవుతే క్వశ్చన్ part 2లో. అండ్ part 3 అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ లైక్ కరెక్షన్ ఫ్యాక్టర్స్ పైన కానివ్వండి, లేదంటే కరెక్షన్ ఫ్యాక్టర్ వాల్యూస్ పైన కానివ్వండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. విల్ సీ దట్ క్వశ్చన్స్. ఇప్పుడు part 1 కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ part 2 పైప్ రిలేటెడ్ కంటిన్యూషన్, ప్యారలల్ ప్లేట్స్, కోటీ ఫ్లో. ఓకే, సో నెక్స్ట్ ఎనీ స్పెషల్ ఫ్లో ఉంటే ఆ స్పెషల్ ఫ్లోస్ నేను చెప్పడం జరుగుతుంది. part 3లో కరెక్షన్ ఫ్యాక్టర్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ ఏ లామినార్ ఫ్లోలో ఎలాంటి జరుగుతుంది అని అడిగాడు. ఓకే, సో విస్కాసిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, విస్కాసిటీ ఇంపార్టెంట్ కాదు అంటున్నాడు. నెక్స్ట్ ఫ్లూయిడ్ పార్టికల్ మూవ్ ఇన్ ఇర్రెగ్యులర్ అండ్ హెపజాయిడస్ పాత్, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ డిపెండ్ ఆన్ ద ఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ ఫ్లో డిపెండ్స్ ఆన్ లిక్విడ్ కానీ ఏదైనా ఫ్లూయిడ్ కానీ. అంటే ఒక ఫ్లూయిడ్ ప్రాపర్టీ అది ఫ్లో పైన డిపెండ్ అవ్వదు, ఫ్లూయిడ్ ప్రాపర్టీ. సో ఆప్షన్ సి రాంగ్. ఆప్షన్ ఏ ఆప్షన్ బి రాంగ్ గా కాదా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ లామినార్ ఫ్లో అంటే ఏంటో చూద్దాం. లామినార్ ఫ్లో ఆల్సో కాల్డ్ స్లో ఫ్లోస్, ఆల్సో కాల్డ్ శాండ్విచ్ ఫ్లోస్. అసలు లామినార్ ఫ్లో ఎలా వెళ్తుందంటే ఒక పైప్ లో కానివ్వండి ఆర్ ఎనీ ఒక కాండ్యూట్ లో ఏదైనా ఒక ఫిక్స్డ్ బౌండరీస్ మధ్య, ఇప్పుడు చూడండి ఒక ఫ్లూయిడ్ లేయర్ ఇలా వెళ్తుంది, ఇంకొక ఫ్లూయిడ్ లేయర్ ఇలా వెళ్తుంది, ఇంకొక ఫ్లూయిడ్ లేయర్ ఇలా వెళ్తుంది. అంటే ఒక ఫ్లూయిడ్ లేయర్ యొక్క మూమెంట్ పాత్ అనేది ఇంకో ఫ్లూయిడ్ లేయర్ పాత్ ని డిస్టర్బ్ చేయకుండా ప్యారలల్ ఓరియంటెడ్ గా వెళ్తే, అంటే ఒక పాత్ యొక్క ట్రాజెక్టరీ ఇంకో పాత్ లోకి ఎంటర్ అవ్వకపోతే అలాంటి ఫ్లోస్ ని మనం ఏమంటాము, లామినార్ ఫ్లోస్ అంటాం. సో లామినార్ ఫ్లోస్ లో మనకు ఫ్రిక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఫ్రిక్షన్ నాట్ ఇంపార్టెంట్, నాట్ దట్ గ్రేట్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఫ్రిక్షన్ ఇంపార్టెంట్ కాదు, విస్కాసిటీ ఈజ్ ద మ్యాటర్. విస్కాసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిని ఏమన్నామండి, స్లో ఫ్లోస్ అన్నాం. స్లో ఫ్లో అంటే చాలా నెమ్మదిగా వెళ్ళే ఫ్లోస్. నెమ్మదిగా ఎందుకు వెళ్తున్నాయి, రెసిస్టెన్స్ టు ఫ్లో కాల్డ్ యాజ్ విస్కాసిటీ. సో విస్కాసిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అన్నాడు, ఆప్షన్ ఏ రాంగ్. నెక్స్ట్ ఫ్లూయిడ్ పార్టికల్స్ మూవ్ ఇన్ ఇర్రెగ్యులర్ అండ్ హెపజాయిడస్ పాత్ అన్నాడు. సో ఇర్రెగ్యులర్ గా వెళ్ళట్లేదు, వీళ్ళు రెగ్యులర్ గా వితౌట్ జిగ్జాగ్ ప్యాషన్ వెళ్తున్నారు, కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ బి రాంగ్ అండ్ ఆప్షన్ సి రాంగ్. కాబట్టి నన్ ఆఫ్ ద ఎబో ఇస్ ట్రూ, ఏది కూడా కరెక్ట్ కాదు అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ద ఫ్లో ఇన్ ఏ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ లామినార్ బికాస్. సో లామినార్ ఫ్లో అనేది క్యాపిలరీ ట్యూబ్ లో ఎందుకు వస్తుంది అని అడిగాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు దట్
మనము ఎగ్జాంపుల్ చూద్దామండి లామినార్ ఫ్లోస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. బ్లడ్ ఫ్లో ఇన్ వెయిన్స్, లామినార్ ఫ్లో కి ఎగ్జాంపుల్స్ అండి. బ్లడ్ ఫ్లో ఇన్ వెయిన్స్. నెక్స్ట్ స్మోక్. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు. సో సిగరెట్ తాగిన తర్వాత ఆ బయటకొచ్చే పొగ ఉంటుంది కదా, ఇనిషియల్‌గా లామినార్‌ని ఫాలో అవుతుంది. ఆ తర్వాత జిగ్‌జాగ్ మేనర్‌లో పైకెళ్ళిపోతుంది. సో స్మోక్ ఇనిషియల్ స్టేజ్ ఆర్ చిమ్నీ, మన పొల్యూటెంట్స్ నుంచి వచ్చే చిమ్నీ గూడా. కాకపోతే స్మోక్ సిగరెట్ ఓరియెంటెడ్‌గా చాలా పర్టిక్యులర్‌గా ఉంటుంది ఎగ్జాంపుల్. చిమ్నీ నుంచి కొంచెం జిగ్‌జాగ్ మేనర్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. స్మోక్ ఇనిషియల్ స్టేజ్. ఆల్సో ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ లామినార్. నెక్స్ట్ క్యాపిలరీ ట్యూబ్‌లో. క్యాపిలరీ ట్యూబ్. క్యాపిలరీ ట్యూబ్‌లో వచ్చేది. నెక్స్ట్ పోరస్ మీడియా. పోరస్ మీడియా అంటే రంధ్రాలుగా ఉండే మీడియా. అంటే లైక్ సాయిల్. మనం సాయిల్ మెకానిక్స్‌లో నేర్చుకున్నాం. సాయిల్. సాయిల్‌లో వెళ్ళే వాటర్ ఏ టైప్ ఆఫ్ ఫ్లోని ఫాలో అవుతది అంటే లామినార్ ఫ్లోని ఫాలో అవుతది. నెక్స్ట్ ఫ్లో బిట్వీన్ ప్లేట్స్ which are closely spaced. Okay. Next, high viscous flows. అంటే ఇప్పుడు హనీ ఉందండి. హనీకి చాలా విస్కాసిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చెప్పొచ్చు అంటే హనీ ఫ్లో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లామినార్ ఫ్లో. ఓకే. సో ఇలా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ మీకు తెలుసు లైక్ ట్రాక్టర్ ఉంటుంది కదా, ట్రైలర్ ఉంటుంది కదా, వెనకాల పార్ట్. ట్రైలర్ అంటే ఇలా జాక్‌తో లేపుతారు చూడండి. సో ఎప్పుడైతే మీరు ట్రాక్టర్‌ని ఆపరేట్ చేస్తున్నారో అప్పుడు కింద ఉన్న పిస్టన్ అనేది ఈ ట్రైలర్‌ని లేపుతుంటుంది ఇలా లేపుతూ ఉంటుంది. అప్పుడు ఈ పిస్టన్‌లోంచి ఒక ఒక స్మాల్ సైజ్ పిస్టన్ బయటకొస్తుంది. ఈ రెండిటి మధ్యలో లూబ్రికెంట్ ఉంటుంది కదా. యెస్, లూబ్రికెంట్ ఈజ్ ఆల్సో హైలీ విస్కస్ ఫ్లూయిడ్. సో ఈ లూబ్రికెంట్ కూడా ఎలాంటి ఫ్లోని ఫాలో అవుతుంది? లామినార్ ఫ్లోనే ఫాలో అవుతుంది. సో మన రక్తం, మన నరాల్లో ఉండే రక్తం కూడా లామినార్ ఫ్లోనే. స్మోక్, క్యాపిలరీ ట్యూబ్, పోరస్ మీడియా, బిట్వీన్ ప్లేట్స్ విచ్ ఆర్ క్లోజ్లీ స్పేస్డ్ అండ్ హై విస్కస్ ఫ్లోస్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ లామినార్ ఫ్లో. ఈ లామినార్ ఫ్లోలో మీకు లామినార్ ఫ్లోలో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఒకటి ఫ్రిక్షన్ నాట్ దట్ ఇంపార్టెంట్. ఫ్రిక్షన్ నాట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఫ్రిక్షన్ ఎవరికి ఇంపార్టెంట్ క్యారెక్టర్? టర్బులెంట్ కి ఫ్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. టర్బులెంట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు అంటే రఫ్నెస్. అది ఏ సర్ఫేస్ మీద వెళ్తుందో దాని యొక్క రఫ్నెస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు? విస్కాసిటీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎవరిది? లామినార్ ఫ్లోది. నెక్స్ట్ సో దే విల్ గో ఇన్ ప్యారలల్ ఫ్యాషన్. ఫ్లూయిడ్ లేయర్ ఎలా వెళ్తుంది? ఫ్లూయిడ్ లేయర్స్ మూవ్మెంట్ ఎలా ఉంటుందంట? ప్యారలల్ ఫ్యాషన్లో ఉంటుంది. సో ప్యారలల్ ఫ్యాషన్లో ఉంటుంది. కాబట్టి మనం దీన్నే శాండ్విచ్ ఫ్లో అని కూడా అంటాం. ఇక్కడ రాసాను చూడండి. శాండ్విచ్ ఫ్లో అని ఎందుకన్నారంటే ఇట్ ఈస్ కన్ఫైన్డ్. సో ఖచ్చితంగా కన్ఫైన్ అయి ఉంటుంది. ఓకే, రైట్. సో క్లోజ్లీ స్పేసింగ్ ఉండడం వల్ల మనకు లామినార్ ఫ్లోస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ట్యాప్స్ కూడా ఎగ్జాంపుల్. సో ట్యాప్ చూడండి, ట్యాప్ సడన్ గా ఓపెన్ చేయండి, లైక్ ఒకేసారి ఓపెన్ చేస్తే అంత జిగ్జాగ్ గా వస్తుంది. అదే ట్యాప్ ని స్లోగా ఓపెన్ చేయండి, అప్పుడు మీకు ఒక స్మూత్ ఫ్లో బయటకు వస్తూ ఉంటుంది. దాని కింద మీరు ఏదైనా వేలు కానీ లేకపోతే మీ చేయి కానీ పెడితే యూ ఫీల్ వెరీ హ్యాపీ, లైక్ అంటే చాలా స్మూత్ గా టచ్ చేస్తూ ఉంటుంది. సో అందుకే లామినార్ ఫ్లోస్ ని మనం స్మూత్ ఫ్లోస్ అని కూడా అనొచ్చు. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ జనరలీ యూ విల్ అబ్జర్వ్ ఇన్ యువర్ రియల్ లైఫ్. ఓకే, సో ఎప్పుడైతే క్లోజ్ స్పేసింగ్ ఉంటుందో అప్పుడు మనకు లామినార్ ఫ్లోస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వెయిన్స్ కూడా చిన్న సైజ్ కాబట్టి క్లోజ్ స్పేసింగ్. సో నౌ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ద ఫ్లో ఇన్ ఏ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ లామినార్ బికాస్ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్లాస్ ఓరియంటెడ్ గా తయారు చేస్తేనే అని కాదు. క్యాపిలారిటీ అనేది ఓన్లీ గ్లాస్ ట్యూబుల్లోనే కాదు, సాయిల్ మెకానిక్స్ లో క్లే పార్టికల్స్ లో కూడా వస్తుంది. అంటే మెకానికల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లైక్ హూ ఆర్ వాచింగ్ మై వీడియో.
సో సివిల్ పీపుల్ విల్ హ్యావ్ దిస్ సాయిల్ మెకానిక్స్. సాయిల్ లో ఫోర్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. అందులో చిన్న సైజ్ సాయిల్ ఎవరు అంటే క్లే. అన్నిటికన్నా చిన్న సైజ్ సాయిల్ ఎవరంటే క్లే. సో ఈ చిన్న సైజ్ పార్టికల్స్ మధ్య ఉండే ఈ గ్యాప్ అనేది ఒక క్యాపిలరిటీ ట్యూబ్ లాగా పనికొస్తుంది, ఈ గ్యాప్. అదే పెద్ద సైజ్ సాయిల్ పేరు గ్రావెల్. ఓకే, ఈ గ్రావెల్ మధ్యలో ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల అది క్యాపిలరీ ట్యూబ్ లాగా పనిచేయదు. ఓకే, సో అక్కడ క్యాపిలరిటీ యాక్షన్ ఇంపార్టెంట్. ట్యూబ్ గ్లాస్ తో చేశారా లేకపోతే సాయిల్ లో వచ్చిందా అన్నది ఇంపార్టెంట్ కాదు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు. ఆప్షన్ బి సర్ఫేస్ టెన్షన్ అండ్ క్యాపిలరిటీ రాంగ్. ఓకే, క్యాపిలారిటీ సర్ఫేస్ టెన్షన్ అనేది ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, లామినార్ అనేది ఫ్లో ప్రాపర్టీ. సో యూ షుడ్ నాట్ కంపేర్ ఫ్లూయిడ్ ప్రాపర్టీ అలాంగ్ విత్ ద ఫ్లో ప్రాపర్టీ, రైట్? సో ఓన్లీ ఇన్విసిడ్ లిక్విడ్స్ కెన్ ఫ్లో త్రూ క్యాపిలరీ ట్యూబ్. ఇన్విసిడ్ లిక్విడ్స్ ఎందుకు, విసిడ్ లిక్విడ్స్ కూడా వెళ్తాయి. విసిడ్ లిక్విడ్స్ అంటే ఎక్కువ విస్కాసిటీ ఉన్న లిక్విడ్స్ కూడా క్యాపిలరీ ట్యూబ్ లోంచి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆప్షన్. సో ద డయామీటర్ ఆఫ్ ద క్యాపిలరీ ట్యూబ్ ఈస్ వెరీ స్మాల్. ఎస్ యు నో, డయామీటర్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ ఈస్ లెస్ దెన్ 6 mm. సో 6 mm కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి 6 mm కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ అ క్లోజ్ స్పేసింగ్. క్లోజ్ స్పేసింగ్ అంటే లామినార్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ లామినార్ ఫ్లో ఆఫ్ రియల్ ఫ్లూయిడ్ ఈస్ గివెన్ యాజ్. రియల్ ఫ్లూయిడ్ ఎవరు ఇచ్చారు అని. ఓకే, సో మీకు తెలుసు గ్రావిటీ ఫోర్స్, ప్రెషర్ ఫోర్స్, విస్కస్ ఫోర్స్, టర్బులెన్స్ ఫోర్స్. ఓకే, సో మీకు ఇది జనరల్ ఈక్వేషన్. సో తర్వాత లామినార్ ఫ్లో అన్నాడు కాబట్టి ఇది 0. రియల్ ఫ్లూయిడ్ అన్నాడు అంటే వి ఎగ్జిస్ట్ అవుతుంది. వి ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ నేవియర్ స్టోక్స్ ఈక్వేషన్. ఓకే, ఇఫ్ నాట్ ఇట్ ఈస్ కాల్డ్ యూలర్స్ ఈక్వేషన్, రైట్? సో ఆన్సర్ విల్ బి బి. ఇది ఆల్రెడీ మనం చూసాం ఈ క్వశ్చన్. Question number 4. In case of laminar flow through circular pipes, the entrance length is related. Entrance length అనేది ఎవరితో రిలేట్ అయి ఉంటుంది అని. సో ఎంట్రన్స్ లెంత్ జనరల్లీ రిలేటెడ్ విత్ ద రేనాల్డ్స్ నంబర్. ఫర్ ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లో ఎవ్రీ ఫ్లో రిక్వైర్డ్ సమ్ లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లోకి కొంత లెంత్ కావాలి. దాన్ని మనం ఏమంటామంటే ఎంట్రన్స్ లెంత్ అంటాం. Entrance length generally depends on Reynolds number, related to Reynolds number. So option will be C. Next question number 6. Actually 5 కూడా సేమ్, కాకపోతే కొంచెం చేంజ్ చేశాడు, అది చెప్తాను. 5 క్వశ్చన్ నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. డార్సీస్ ఈక్వేషన్ ఫర్ ఫ్లో త్రూ పోరస్ మీడియా ఇస్ వ్యాలిడ్ యాజ్ లాంగ్ యాజ్ ద ఫ్లో రిమైన్స్. సో డార్సీస్ ఈక్వేషన్ ఏంటి అంటే, డార్సీస్ లా జనరలీ వి స్టడీ ఇన్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్ లో చదువుతాము. సో ఎప్పుడైతే వాటర్ కానీ ఎనీ లిక్విడ్ కానీ ఎనీ ఫ్లూయిడ్ కానీ పోరస్ మీడియా అంటే మన సాయిల్ మెకానిక్స్ లో ఉండే పోరస్ మీడియా ఎవరు, సాయిల్. సో సాయిల్ నుంచి వెళ్ళేప్పుడు దాని వెలాసిటీ అనేది హైడ్రాలిక్ గ్రేడియంట్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇది డార్సిస్ లా. సో డార్సిస్ లా V ఈజ్ ఈక్వల్ టు KI. సో ఇక్కడ V అంటే వెలాసిటీ ఆఫ్ ఫ్లో, I అంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ అండ్ K ఇస్ ద పర్మియబిలిటీ కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ అంటాము. ఓకేనా? సో ఇది ఒక కాన్స్టెంట్ అండి, ఒక సాయిల్ కి కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. ఓకే, రైట్. ఈ ఈక్వేషన్ వ్యాలిడ్ కావాలి అంటే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ లిమిటేషన్ ఏంటి అంటే దట్ ఫ్లో మస్ట్ బి లామినార్. సో లామినార్ గా ఉండాలి. ఓకే, అండ్ ఇంటర్నల్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. ఫ్లో మస్ట్ బి లామినార్ విత్ జీరో డిస్టర్బెన్స్, విత్ జీరో ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఓకే, సో అప్పుడు మాత్రమే డార్సీస్ లా వ్యాలిడ్. యాక్చువల్లీ స్పీకింగ్ డార్సీస్ లా ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ద లామినార్ ఫ్లోస్. ఓకే, నాట్ ఓన్లీ డార్సీస్ లా, ఇంకా సివిల్ లో మీరు ఎన్వైరన్మెంట్ లో చూసుకున్నట్టయితే స్టోక్స్ లా ఆల్సో వ్యాలిడ్ ఫర్ లామినార్ ఫ్లోస్. దీస్ ఆర్ ద అప్లికేషన్ పార్ట్. మీరు ఎప్పుడు ఏదైతే ఫ్లూయిడ్ మెకానిక్స్ లో చదువుతున్నారో లామినార్ ఓరియంటెడ్, అవన్నీ తీసుకెళ్లి వేరియస్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో అప్లై చేస్తున్నారు. డార్సీస్ లా దగ్గర, స్టోక్స్ లా దగ్గర, లామినార్ ఓరియంటెడ్ అప్లికేషన్ పార్ట్ అంతా మనం ఆ డిఫరెంట్ లాస్ తో చూడొచ్చు. సో ఆన్సర్ విల్ బి సి. ఓకే,
ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే డార్సీస్ లా ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ అని ఇచ్చాడు. ఎవరికి వ్యాలిడ్ అండి? స్టడీ ఫ్లో, క్రిటికల్ ఫ్లో, లామినార్ ఫ్లో, యూనిఫామ్ ఫ్లో అని ఇచ్చాడు. సో ఆన్సర్ మస్ట్ బి లామినార్ ఫ్లో. అది ఫిఫ్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ సి, లామినార్ విత్ ఇంటర్నల్ ఎఫెక్ట్స్ వాల్యూ 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. రేనాల్డ్స్ నంబర్ ఇస్ ద రేషియో ఆఫ్ ద ఇనర్షియా టు ద. సో రేనాల్డ్స్ నంబర్ ని ఎలా డిఫైన్ చేశారంటే రేనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ చేసేసి ఇట్ ఈస్ ద ఇనర్షియల్ ఫోర్స్ అంటే రెసిస్టెన్స్ ఫోర్స్, ఓకే, టు ద విస్కస్ ఫోర్స్. సో ఫైనల్ గా ఇది చేసేసి రోవి డి బై మ్యూ అని ఇచ్చాడు. యాక్చువల్లీ స్పీకింగ్ ఇది డి కాదు, క్యారెక్టరిస్టిక్ లెంత్ ఎల్ అంటాము. ఓకే, లెట్ ఇట్ బి. మనం ఎలాగూ అంత డెప్త్ నాలెడ్జ్కి వెళ్ళట్లేదు కాబట్టి, హెవీ న్యూమరికల్స్కి వెళ్ళట్లేదు కాబట్టి, సో రోవి డి బై మ్యూ. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఎవరు ఉండాలి? క్యారెక్టరిస్టిక్ లెంత్ ఎల్ ఉండాలి. బట్ పైప్స్ కి క్యారెక్టరిస్టిక్ లెంత్ వాల్యూ డి కాబట్టి ఆ ఎల్ ని డి తో రీప్లేస్ చేసిన అంతే. ఓకేనా? సో యాక్చువల్ ఫార్ములా అయితే రో విఎల్ బై మ్యూ. ఎల్ ఫర్ క్యారెక్టరిస్టిక్ లెంత్, ఎల్ అంటే క్యారెక్టరిస్టిక్ లెంత్. సో ఫర్ పైప్స్, ఓకే, క్యారెక్టరిస్టిక్ లెంత్ కదా, ఎల్సి అని పెట్టుకోండి. ఫర్ పైప్స్ ఎల్సి ఈజ్ ఈక్వల్ టు డి. ఇది మనకు తెలిసిన రిలేషన్. కాబట్టి ఎల్ని ఎల్సిని మనం దేంతో రీప్లేస్ చేస్తున్నాం? డితో రీప్లేస్ చేస్తాం. సో ఆన్సర్ మస్ట్ బి బి, ఇనర్షియల్ ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్. అదేవిధంగా మేబీ ఛాన్స్ ఫ్రౌడ్ నెంబర్ అడగవచ్చు. ఫ్రౌడ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇనర్షియల్ ఫోర్స్ బై గ్రావిటీ ఫోర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ inertial force by gravity force whole power 1/2 called as Froude number. So Reynolds number is important for pipe flows. Reynolds number is important for pipe flows. Froude number is important for gravity flows. ఎందుకంటే పైప్ లో విస్కాసిటీ అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. ఓకే, గ్రావిటీ ఫ్లోస్ లో విస్కాసిటీ అనేది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ కాదు. అందుకే అక్కడ ఉండే మేజర్ ఫ్యాక్టర్ అయిన గ్రావిటీని తీసుకొని వాడు నంబర్ని, ఫ్రౌడ్ అనే అతను నంబర్ని డిఫైన్ చేశాడు. అందుకే దీన్ని గ్రావిటీ ఫ్లోస్ కి వాడతారు. ఎగ్జాంపుల్ ఎవరు? ఓపెన్ ఛానల్ ఫ్లో. ఓపెన్ ఛానల్ ఫ్లోకి వాడడానికి కారణం ఏంటంటే ఓపెన్ ఛానల్స్ ఆర్ డ్రైవ్డ్ బై ద గ్రావిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఏం చేద్దామంటే రేనాల్డ్స్ నంబర్ చెప్దాం. ఈ రేనాల్డ్స్ నంబర్ అనేది పైప్ ఫ్లో యొక్క క్యారెక్టరిస్టిక్ చెప్పడానికి యూజ్ అయ్యే ఒక నంబర్. ఓకే, ఇప్పుడు రేనాల్డ్స్ నంబర్ కనుక లెస్ దాన్ 2000 ఉందనుకోండి, అలాంటి ఫ్లోస్ ని మనం ఏమనాలి అంటే లామినార్ ఫ్లోస్ అనాలి. సో దిస్ యూ నో వెరీ వెల్. యాక్చువల్లీ నేను ఫాస్ట్ గా చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ఫ్లో త్రూ పైప్స్ లో కూడా డిస్కస్ చేసాం. లామినార్, దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషనల్, అండ్ రేనాల్డ్స్ నంబర్ మోర్ దాన్ 4000 కాల్డ్ టర్బులెంట్. ఓకే, సో అదే విధంగా ఓపెన్ ఛానల్ ఫ్లోలో మనము రేనాల్డ్స్ నంబర్ 500 కన్నా తక్కువ ఉంటే లామినార్ అని, 500 to 2000 మధ్యలో ఉంటే ట్రాన్సిషనల్ అని, ఓకే, మోర్ దాన్ 2000 ఉంటే దాన్ని టర్బులెంట్ అని అనాలి. ఓకే, సో అలా కాకుండా పోరస్ మీడియాలో తను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అంటే సాయిల్ మెకానిక్స్ లో రేనాల్డ్స్ నంబర్ ఎంతకు తక్కువగా ఉంటే దాన్ని లామినార్ అనాలి అని అడుగుతాడు. రేనాల్డ్స్ నంబర్ అనేది లామినార్ ఫ్లో అని ఎప్పుడు అంటాం పోరస్ మీడియాలా? ఇఫ్ దట్ వాల్యూ లెస్ దాన్ 1 ఉంటేనే దాన్ని లామినార్ ఫ్లో అనాలి. సాయిల్ లో లెస్ దాన్ 1 రేనాల్డ్స్ నంబర్ తీసుకొచ్చే ప్రతి ఫ్లో కూడా లామినార్ ఫ్లోలో లిస్ట్ అవుట్ చేస్తారు. ఓకే, రైట్. Question number 8. In a laminar flow through circular tube, the Darcy's waste batch friction factor is related to Reynolds number by. Okay. So question enti ante Reynolds number ki Darcy's waste batch friction factor ki relation అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోండి, Reynolds number ఫార్ములా rho v d by mu. Darcy's waste batch ఫార్ములా, ఈ ఫార్ములాని మనం ఏమంటామంటే డార్సీస్ వేస్ట్ బ్యాచ్ ఫార్ములా. ఓకే, డార్సీస్ వేస్ట్ బ్యాచ్ ఫార్ములా గివెన్ టు ద టర్బులెంట్ ఫ్లోస్ యాక్చువల్లీ, కానీ అది లామినార్ ఫ్లోస్ లో కూడా కొన్నిసార్లు యూజ్ చేయొచ్చు, బట్ ఇట్స్ మోర్ సూటబుల్ ఫర్ టర్బులెంట్. ఓకే, హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు FLV² by 2GD.
ఇక్కడ కూడా డి కాదు, ఇది యాక్చువల్లీ స్పీకింగ్ క్యారెక్టరిస్టిక్ లెంత్, లెట్ ఇట్ బి క్యారెక్టరిస్టిక్ లెంత్ ఆఫ్ సర్క్యులర్ ఈజ్ డి ఇట్ సెల్ఫ్, రైట్. సో ఎఫ్ఎల్వి స్క్వేర్ బై 2GD. సో దీనికి దీనికి రిలేషన్ అడుగుతున్నాడు. సో ఇది చెప్తాను, మళ్ళీ సెకండ్ పార్ట్ లో చెప్తాను హౌ ఇట్ కేమ్ అన్నది, ఓకేనా. ఫస్ట్ రిలేషన్ బిట్వీన్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అండ్, గుర్తుపెట్టుకోండి ఇదేంటి, డార్సీ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్, డార్సీ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్. సో ఆర్ఈ అంటే రెనాల్డ్స్ నెంబర్. సో లామినార్ ఫ్లోస్ లో ఈ రెండిటి మధ్య రిలేషన్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 64/RE. అండ్ నెక్స్ట్ టర్బులెంట్ కి రండి. టర్బులెంట్ లో ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఎఫ్, డార్సీస్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 0.316 RE power 1/4, power 1/4. సో దీస్ ఆర్ ద రిలేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇప్పుడు కరెంట్ గా జరగబోయే ఏఈలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో ఏదో ఒక రిలేషన్ ఆర్ ఇందులో ఏదో ఒక రిలేషన్ రిలేటెడ్ ఏదైనా ఒక ప్రాబ్లం న్యూమరికల్స్ ఇచ్చి దాన్ని సబ్స్టిట్యూట్ చేయమని అనొచ్చు, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ కి రెనాల్డ్స్ నెంబర్ కి మధ్య ఉన్న రిలేషన్, ఓకే. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 64/RE ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి 64/RE ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. The Reynolds number for a laminar through pipe in terms of its friction coefficient. ఓకే, తను అడుగుతుంది ఇప్పుడు ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అండ్ రేనాల్డ్స్ నంబర్ కి సంబంధించిన రిలేషన్ కాదు, తను అడుగుతున్నది ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, అండ్ రేనాల్డ్స్ నంబర్ సంబంధించింది. సో మనం ఒకటి చెప్పొచ్చు ఏంటంటే డార్సీస్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ is equal to 4 times of coefficient of friction. 4 times of coefficient of friction. ఇది మనకు కావాల్సిన, ఇది మనకు ఉన్న రిలేషన్. సో మనకు తెలుసండి F is equal to 64/RE. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ is equal to ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, 4 times of coefficient of friction is equal to 64/RE అని రాయొచ్చు. ఈ 64 ని 16 తో తీసేస్తే, సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ is equal to 16/RE. దిస్ is a relation. సో 16/RE, ఓకేనా. సో 16/RE, or you can write like this, Reynolds number is equal to 16 by coefficient of friction. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇక్కడ ఏమన్నాడు, ఎఫ్ అన్నాడు కాబట్టి 16/F. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ గుర్తుపెట్టుకోండి, హెడ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు డార్సీస్ వేస్ట్ బ్యాచ్ ఫార్ములా ఏమిస్తుంది, FLV స్క్వేర్ బై 2GD. ఇక్కడ ఎఫ్ అంటే డార్సీ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్, ఈ ఫార్ములా పేరే డార్సీస్ వేస్ట్ బ్యాచ్ ఫార్ములా కాబట్టి FLV స్క్వేర్ బై 2GD లో డార్సీ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకే. అదే మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ చేయాలి అంటే 4 times of COF ఇంటూ LV స్క్వేర్ బై 2GD అని రాయాలి, ఇక్కడ COF అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఓకే. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ 9th క్వశ్చన్. ఆన్సర్ మస్ట్ బి 16/F ఈజ్ ఈక్వల్ టు RE. ఇక్కడ F అంటే ఏంటి, ఈ పర్టికులర్ క్వశ్చన్ కి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఓకే. ఎస్. సో ఈ రెండు కూడా మీకు ఫ్రిక్షన్ రఫ్నెస్ ని ఇండికేట్ చేస్తాయి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అయినా ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అయినా, రైట్. విత్ రెస్పెక్ట్ టు ఫ్లూయిడ్ ఫ్లో, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. విత్ రెస్పెక్ట్ టు ఫ్లూయిడ్ ఫ్లో ఇన్ పైప్స్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫ్లూయిడ్ ఫ్లోతో కంపేర్ లో ఈ కరెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేయమని చెప్తున్నాడు. ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అంటే ఎఫ్ ఆఫ్ లామినార్ మీకు తెలుసు 64/RE అని. టర్బులెంట్ కూడా చేయండి, 0.316/RE పవర్ 1/4. సో ఆబ్వియస్ గా ఈ వాల్యూ ఎక్కువగా ఉంటుందండి, ఓకే. ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ విల్ బి హై ఫర్ ద లామినార్ ఫ్లో యాజ్ కంపేర్ విత్ టర్బులెంట్. ఎందుకంటే ఇక్కడ రేనాల్డ్స్ నెంబర్ చాలా తక్కువ క్వాంటిటీ, ఇది ఎక్కువ క్వాంటిటీ, కొన్నిసార్లు లక్షల్లో కూడా సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది మీరు,
అంటే ఎక్కువ టర్బులెన్స్ ఉంటే ఎక్కువ లక్షల్లో కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో సంథింగ్ బై లక్ష పవర్ 1/4 అంటే చాలా ఎక్కువ క్వాంటిటీకి వెళ్ళిపోతుంది కదా. సో అందుకే మీరు ఏం చేస్తున్నారంటే, అండ్ మోర్ ఓవర్ దాని మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ చూడండి 0.316. ఇక్కడ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఏంటి 64 ఇంటూ సంథింగ్ బై తక్కువ అంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. అక్కడ 0.316తో మల్టిప్లై అయ్యాలి, అప్పుడు తగ్గిపోతుంది. కాబట్టి ఆన్సర్ మస్ట్ బి ఏ. వెలాసిటీ ప్రొఫైల్ ఇన్ ఏ లామినార్ ఫ్లో రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్ ప్రొఫైల్. రాంగ్ అండి, ఇది చెప్తాను ఫర్దర్ క్వశ్చన్స్ లో వచ్చేస్తుంది. మైనర్ లాసెస్ ఇన్ పైప్స్ విల్ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ. రాంగ్. సో వెలాసిటీ పెరిగింది అంటే వెలాసిటీ పెరిగింది అంటే మైనర్ లాసెస్ పెరుగుతాయి, మీకు తెలుసు. K ఇంటూ V²/2G వన్ ఆఫ్ ద మైనర్ లాస్, బెండ్ వల్ల వచ్చేది. ఓకే, ఇది బెండ్ కోఎఫిషియంట్ కదా. సో వెలాసిటీ పెరిగింది అంటే మైనర్ లాస్ పెరిగినట్టే కదా. సో ఆప్షన్ సి కరెక్ట్ కాదు, ఆప్షన్ డి కరెక్ట్ కాదు, ఆప్షన్ బి కూడా కరెక్ట్ కాదు. మీకు 20th క్వశ్చన్కి వచ్చేసరికి మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఆప్షన్ బి ఎందుకు కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ద రేనాల్డ్స్ నంబర్ ఫర్ ఎ సర్క్యులర్ పైప్ హ్యావింగ్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ 0.1. ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, డార్సీస్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ 0.1 ఇచ్చాడు. రేనాల్డ్స్ నంబర్ అడుగుతున్నాడు. మనకు తెలుసు డార్సీస్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 64/RE అని కదా. సో రేనాల్డ్స్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 64/0.1 విచ్ ఈస్ 640. ఆన్సర్ మస్ట్ బి 640. ఓకే, రేనాల్డ్స్ నంబర్ లామినార్ లోనే ఉంది, లెస్ దాన్ 2000 ఉండాలి, 640 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ద డార్సీస్ లా టు బి వ్యాలిడ్ త్రూ పోరస్ మీడియా ద రేనాల్డ్స్ నంబర్ షుడ్ బి. ఓకే, డార్సీస్ లా వ్యాలిడ్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా లామినార్ ఫ్లో అయి ఉండాలి. ఓకే, లామినార్ ఫ్లో పోరస్ మీడియాలో అంటే సాయిల్లో లామినార్ ఫ్లో అని ఎప్పుడు ట్రీట్ చేస్తాము, రేనాల్డ్స్ నంబర్ షుడ్ లెస్ దాన్ 1. సో ఆన్సర్ మస్ట్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. The relation between shear and pressure gradients in two-dimensional laminar flow under steady uniform conditions. స్టడీ అండ్ యూనిఫామ్ కండిషన్స్ మధ్యలో ఎలా ఉంటుంది అని అన్నాడు. సో ఇది సెంటర్ లైన్, పైప్ యొక్క సెంటర్ లైన్. ఓకే, ఈ డైరెక్షన్లో ఫ్లో వెళ్తుంది. ఇప్పుడు ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ తీసుకుంటే ఈ డైరెక్షన్లో ప్రెషర్ ఉంటే ఈ డైరెక్షన్లో P ప్లస్ dP/dx ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఈ రెండు డైరెక్షన్స్లో టౌస్ ఉంటాయి, అంటే షియర్ వాల్యూస్ ఉంటాయి. సో మనము ఈ టోటల్ థియరీ ఓరియంటెడ్ మొత్తం ప్రూఫ్ చేసిన తర్వాత మనకు మిగిలిది ఏంటి అంటే షియర్ వేరియేషన్ ఇన్ వై డైరెక్షన్. చూడండి, ఇది ఎక్స్, ఇది వై, అంటే ఇది యాక్సియల్ డైరెక్షన్. ఫర్ సపోజ్ పైప్ ఇది అనుకోండి, ఇది యాక్సియల్ డైరెక్షన్ అడ్డంగా ఇలా లీనియర్గా. ఓకే, లీనియర్గా అలా కాకుండా పైప్ ఇలా పెట్టా, ఇక్కడ నుంచి వాటర్ ఇటు వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి వాటర్ ఇటు వచ్చేస్తుంది. సో ఈ డైరెక్షన్ నేను ఏమంటున్నాను అంటే ఎక్స్ అంటాను. సో ఎక్స్ అంటే మనకు ఉండేది ఎవరు, లెంత్. కాబట్టి ∂τ/∂y is equal to d/dx. పీపుల్ విల్ రైట్ ఇట్ యాజ్ ఎల్ ఆల్సో, ఎందుకంటే లెంత్ డైరెక్షన్ అనే కదా, ఇంటూ P ప్లస్ గామా హెచ్, P ప్లస్ ఆర్ మైనస్ గామా హెచ్. అయితే మీరు పెద్ద ఏమంటారు కన్వెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయట్లేదు కాబట్టి ఇది మర్చిపోండి. ఇది ఎప్పుడు వాడాలి అంటే పైప్ అనేది ఇలా హారిజాంటల్గా పెట్టకుండా ఇంక్లైన్డ్గా కానీ లేదంటే వర్టికల్గా కానీ పెట్టినప్పుడు అప్పుడు ఆ ఎక్స్ట్రా టర్మ్ వాడాలి. సో మీ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్గా ∂τ/∂y is equal to ∂p/∂l. Okay, so L is nothing but your x direction. So select your answer. ∂τ/∂y is equal to ∂p/∂x or dp/dx, ఏదైనా పర్లేదు. సో ఇది ప్రెషర్ గ్రేడియంట్, దీన్ని ఏమంటామంటే ప్రెషర్ గ్రేడియంట్. మనం ఆల్రెడీ వెలాసిటీ గ్రేడియంట్ అని ఫస్ట్ యూనిట్లో చూసాం. వెలాసిటీ గ్రేడియంట్ ఏంటి, v2 - v1/x2 - x1. ప్రెషర్ గ్రేడియంట్ అంటే ఏంటి మరి, P2 - P1/L, L - 0 ఆర్ L2 - L1, ఏదైనా పర్లేదు. ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రెషర్ గ్రేడియంట్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ వేరియేషన్ ఇన్ ద వై డైరెక్షన్ ఆఫ్ షియర్.
Okay, right. So answer must be B for the question number 13. Question number 14. The shear stress in a circular pipe with the laminar flow in it. షియర్ స్ట్రెస్ ఎలా ఉంటుంది అని అన్నాడు. ఓకేనా? సో మీకు తెలుసండి ఏంటంటే డో టౌ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిఎక్స్ అని. ఓకే, సో మీరు దీన్ని ఇలా రాయొచ్చు, టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 ఇంటూ డిపి బై డిఎక్స్ అని రాయొచ్చు. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటో చూడండి, ఇది పైప్, ఇది సెంటర్ లైన్ ఆఫ్ పైప్, సెంటర్ లైన్ ఆఫ్ పైప్. సో ఆర్ ఇండికేట్స్ రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ లైన్, సెంటర్ లైన్ నుంచి ఉండే రేడియల్ డిస్టెన్స్. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు షియర్ స్ట్రెస్ కావాలనుకోండి, ఇలా ఇలా ఇక్కడ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అదే ఇక్కడ ఇదిగోండి బౌండరీ దగ్గర కావాలనుకోండి, స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు రేడియస్ సబ్మిట్ చేయాలి, విచ్ ఈస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఓకే, సో మీకు తెలిసి ఇప్పుడు టౌ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ అని. సో టౌ మ్యాక్స్ జనరలీ యూ ఎక్స్పెక్టెడ్ ఆర్, క్యాపిటల్ ఆర్ దగ్గర వస్తుంది. ఎందుకు? రేడియస్ ఎక్కువ అక్కడే ఉంది కదా. సో విచ్ ఈస్ డిపి బై డిఎక్స్. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు అంటే ద వేరియేషన్ ఆఫ్ షియర్ స్ట్రెస్ విల్ బి లీనియర్. అంతే కదా, టౌ ఈజ్ ప్రపోర్షనల్ టు స్మాల్ ఆర్. దీనికి పవర్స్ ఏం లేవు, 1 2 1.2 2 అట్లేం లేవు. సో దిస్ ఈజ్ లైక్ వై ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ అలా ఉంది. అంటే లీనియర్ గా చేంజ్ అవుతుంది. ఎక్కడ హైయెస్ట్ ఉంది, మాక్సిమం ఎక్కడ ఉంది, సమ్వేర్ ఎల్స్, బౌండరీ దగ్గర ఉంది. ఓకే, ఎక్కడ జీరో ఉంటుందో చెప్పండి. టౌ విల్ బి జీరో ఎట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో టౌ ఈజ్ జీరో, ఆర్ ఈజ్ జీరో. సో అది ఎక్కడ లొకేట్ అవుతుంది, ఎట్ సెంటర్ లైన్ దగ్గర లొకేట్ అవుతుంది. దిస్ ఈస్ ద షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద లామినార్ ఫ్లోలో ఉన్న షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా ఉంటుంది. సో షియర్ స్ట్రెస్ విల్ బి లీనియర్, హ్యావింగ్ లీనియర్ వేరియేషన్, అండ్ మాక్సిమం వాల్యూ వచ్చేసి బౌండరీ దగ్గర ఉంటుంది, అండ్ మినిమం వాల్యూ జీరో వాల్యూ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, సెంటర్ లైన్ దగ్గర ఉంటుంది. సింపుల్ అండి. షియర్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ టు ఫ్లో. సో మీకు ఎక్కడైతే ఎక్కువ సాలిడ్ కాంటాక్ట్ ఉంటుందో అక్కడ ఎక్కువ షియర్ స్ట్రెస్ ఉంటుంది. సాలిడ్ కాంటాక్ట్ అంటే పైప్ వాలే కదా, పైప్ వాల్ దగ్గర మాక్సిమం ఉంటుంది అంతే, రైట్? సో వేరీస్ డైరెక్ట్లీ యాజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద మిడ్ ప్లేన్, వేరీస్ ఇన్వర్స్లీ నో, రాంగ్, వేరీస్ పారాబోలికలీ రాంగ్, రిమైన్స్ కాన్స్టెంట్ రాంగ్. సో సెంటర్ లైన్ నుంచి, అంటే మిడ్ ప్లేన్ అంటే సెంటర్ లైన్, ఓకే, సెంటర్ లైన్ నుంచి వీళ్ళు లీనియర్ గా వేరీ అవుతున్నారు. సో ఆన్సర్ మస్ట్ బి ఏ. క్వశ్చన్ నెంబర్ 14 కి ఆన్సర్ వచ్చేసి ఏ, రైట్? క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ద ప్రెషర్ డ్రాప్ ఇన్ అన్ 8 సెంటీమీటర్ డయా, 8 సెంటీమీటర్ డయా ఉంది, సెంటర్ లైన్ లొకేట్ చేసినాను, ఇది 8 సెంటీమీటర్. ఇది ఎంత అవుతుందండి, రేడియస్ 4 సెంటీమీటర్ అవుతుంది. 4 సెంటీమీటర్ అంటే 0.04. సో తను అడుగుతుంది ఏంటంటే 8 సెంటీమీటర్ డయాలో ప్రెషర్ డ్రాప్ ఎంత ఉంది, డెల్టా పి, నథింగ్ బట్ డిపి. డిపి ఎంత ఉందండి, 75 కిలో పాస్కల్ ఉంది. ఓవర్ ఏ లెంత్ ఆఫ్ హౌ మచ్, డిఎల్, ఓవర్ ఏ లెంత్ ఆఫ్ హౌ మచ్, 15 మీటర్. సో వాట్ హీస్ ఆస్కింగ్, షియర్ స్ట్రెస్ ఎట్ ద పైప్ ఆఫ్ వాల్ దగ్గర ఎంత అని అడుగుతున్నాడు. సో పైప్ ఆఫ్ వాల్ అంటే ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి, రేడియల్ డిస్టెన్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్, 0.04 మీటర్. సో టౌ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ బై 2 ఇంటూ డిపి బై డిఎల్. సో స్మాల్ ఆర్ అంటే 0.04 బై 2 ఇంటూ 75 బై 15. సో ఇదేమవుతుంది, 0.02 అవుతుంది. ఇది 5 which is 0.02 into 5.1. So answer must be A. Next, question number 16. When a liquid is flowing through a pipe, the velocity of the liquid is, వెలాసిటీ ఎలా ఉంటుంది అని అడిగాడు. సో ఇప్పటి వరకు మనము ఓన్లీ షియర్ వేరియేషన్ మాత్రమే చూసాం. ఇప్పుడు వెలాసిటీ వేరియేషన్ చూద్దాం. షియర్ వేరియేషన్ ఎలా ఉందండి, ఎగ్జాక్ట్లీ ఇలా ఉంది. సో మాక్సిమం ఎక్కడుంది, బౌండరీస్ దగ్గర ఉంది, ఓకే, అండ్ దిస్ ఇస్ సెంటర్ లైన్ ఆఫ్ పైప్.
ఓకే, సో దీని ఫార్ములా ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ బై 2 ఇంటూ డిపి బై డిఎక్స్. సిమిలర్గా మనము వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా కనుక చూస్తే, వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఎట్ ఎనీ డిస్టెన్స్ యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా పర్లేదు, యూ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం వెలాసిటీ ఇంటూ 1/4 మ్యూ ఇంటూ 1/4 మ్యూ ఇంటూ capital R square minus small r square. Capital R square minus small r square. Here, so many will forget to write this minus. Minus ఏం ఇండికేట్ చేస్తుందంటే ఆ రేడియల్ డైరెక్షన్ లో పోయే కొద్దీ ఈ మైనస్ ఏం ఇండికేట్ చేస్తుందంటే రేడియల్ డైరెక్షన్ లో వెళ్ళే కొద్దీ తగ్గిపోద్ది అని. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ టర్మ్స్, కాబట్టి వేరియేషన్ అనేది పారాబోలిక్ గా ఉండాలి. స్క్వేర్ టర్మ్స్ తో డీల్ చేస్తుంది కాబట్టి వేరియేషన్ అనేది పారాబోలిక్ గా ఉండాలి. సో వేరియేషన్ పారాబోలిక్ గా ఉండాలి. అండ్ యూఆర్ అనేది మాక్సిమం ఎక్కడ ఉంటుంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. యూఆర్ విల్ బి మాక్సిమం అంటే ఎక్కడ వస్తుంది అది? ఎట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సెంటర్ లైన్ దగ్గర వస్తుంది. ఎట్ సెంటర్ లైన్ యూ విల్ ఫైండ్ ద మాక్సిమం వెలాసిటీ. సో ఇప్పుడు పారాబోలా ఉండాలి, హైయెస్ట్ ఇక్కడ ఉండాలి, అంటే ఇది ప్రాపర్ వేరియేషన్. దిస్ ఈస్ ద యూ మ్యాక్స్ అండ్ దిస్ ఈస్ u0 అంటే మాక్సిమం వెలాసిటీ సెంట్రల్ లైన్ లో వచ్చి 0 వెలాసిటీస్ అనేవి బౌండరీస్ దగ్గర వస్తాయి. అంటే ఇక్కడ అంటుకున్న పార్టికల్ అనేది నో స్లిప్ కండిషన్ లోకి వెళ్తుంది. అక్కడ వచ్చే సాలిడ్ సర్ఫేస్ ని అంటుకున్న తర్వాత ఆబ్వియస్ గా వాళ్ళు ఇంకా అక్కడ నుంచి స్లిప్ అవ్వరు. దాన్నే మనం నో స్లిప్ కండిషన్ అంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద వేరియేషన్. Now you can answer this question. When a liquid is flowing through pipe, the velocity of the liquid is ఎలా ఉంటుందట? maximum at the center and minimum near walls. ఓకే, మినిమం నియర్ ద వాల్స్. maximum at the center వరకు కరెక్ట్ అండి. ఓకే, మినిమం కాదు, 0 ఉండాలి. మినిమం at the center, maximum near the walls. This is shear variation. Of course, not even shear variation. మినిమం మాక్సిమం కాదు, మాక్సిమం 0 అని చెప్పాలి. సో 0 at the center and maximum near the walls, wrong. So maximum at the center and 0 near the walls, correct. So option D is the correct one for the question number 16. Question number 17. The velocity distribution in a pipe uniform laminar flow is ఏంటండి? పారాబోలా. మీకు ఇంత ముందే చూపించాను ఎలా వస్తుంది అన్నది. ఓకేనా? సో మాక్సిమం ఎక్కడ ఉంటుంది? సెంటర్ లో. 0 ఎక్కడ ఉంటుంది? బౌండరీస్ దగ్గర ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 18. The ratio of average velocity of pipe and maximum velocity will be అడిగాడు. ఓకే, సో దిస్ ఇస్ u max and this is u. సో ఇది మినిమం, మనకు ఉన్న మినిమం వాల్యూ, ఇది ఉన్న మాక్సిమం వాల్యూ. సో ఎప్పుడైతే మనం q ఈజ్ ఈక్వల్ టు ఏవి ఆర్ హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ వి స్క్వేర్ బై 2gd ఇలాంటి ఫార్ములాస్ వాడుతుంటాము, అక్కడ ఖచ్చితంగా ఈ v అనేది దేన్ని వాడాలి? v అనేది ఎవరిని వాడాలి అంటే యావరేజ్ వెలాసిటీని వాడాలి. సో ప్రతి ఫార్ములాలో మనం యావరేజ్ వెలాసిటీని మాత్రమే వాడతాం. మినిమం తీసుకోము, మాక్సిమం తీసుకోము. అంటే సెంటర్ లైన్ తీసుకోకూడదు, ఈ వెలాసిటీ తీసుకోకూడదు, యావరేజ్ వెలాసిటీ తీసుకోవాలి. ఆ యావరేజ్ వెలాసిటీ అనేది ఎంత ఉంటుంది, ఎక్కడ వస్తుంది అని అడగడం అనేది ఫేవరెట్ ఏరియా ఎగ్జామినర్ కి. ఓకే, సో ఈ యావరేజ్ వెలాసిటీ లామినార్ ఫ్లోలో ఎక్కడ వస్తుంది అంటే స్మాల్ r is equal to r/√2. r/√2 డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ లైన్ నుంచి r/√2 డిస్టెన్స్ లో వస్తుంది. r/√2 డిస్టెన్స్ లో వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఫేమస్ క్వశ్చన్. మరి వి యావరేజ్ అనేది మాక్సిమం లో, అదే మాక్సిమం వెలాసిటీ ఉంది కదా యూ మ్యాక్స్, దాంట్లో ఎంత ఉంటుంది అంటే హాఫ్ ఆఫ్ ద వాల్యూ ఉంటుంది. అంటే వి మ్యాక్స్ కనుక 2 అనుకోండి, వి యావరేజ్ ఎంత వస్తుందంట? 1 వస్తుంది. వి మ్యాక్స్ x అయితే x/2 వస్తుంది. ఓకే, రైట్. సో నౌ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 18. ద రేషియో ఆఫ్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద పైప్ అండ్ మాక్సిమం వెలాసిటీ ఫర్ లామినార్ ఫ్లో ఈజ్ యావరేజ్ టు మాక్సిమం అడిగాడు. సో మనకు తెలుసు యావరేజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ వి మ్యాక్స్ అండ్ దిస్ ఈజ్ వి మ్యాక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2.
Answer will be 0.5. Okay, next question number 19. For laminar flow in pipes, the point of maximum instability exists at a distance of maximum instability. Okay, no, ఇక్కడ ఏదో చేంజ్ అయింది. యావరేజ్ వెలాసిటీ ఎగ్జిస్ట్ అని రావాలి. యావరేజ్ వెలాసిటీ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందని అడగాలి. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు r/√2. మీకు తెలుసు 1/√2 వాల్యూ వచ్చేసి 0.707 అని, 1/√3 వాల్యూ వచ్చేసి 0.577 అని. ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్సీసీలో 1/√2 అనేది వస్తుంది, స్ట్రెంత్ మీటర్లో కూడా వస్తుంది. ఓకే, మీ కాలమ్స్లో కూడా వస్తుంది కదండి. 1 L/√2 effective length. Okay, so 0.707 is the correct answer for the question number 19. Okay, next last question. In a laminar flow through a circular pipe of diameter 20 cm, diameter ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 20 cm, maximum velocity found to be, చూడండి u max ఇచ్చాడు, maximum velocity ఇచ్చిండు 1 meter per second అని. ఓకే, the velocity at a radial distance of 5 cm, small r వాల్యూ ఇచ్చాడు 5 cm దగ్గర ఇచ్చాడు. వాట్ ఈస్ ద వెలాసిటీ ఎట్ ద రేడియల్ డిస్టెన్స్ ఆఫ్ 5 cm అని అడిగాడు. సో మనకు తెలుసు ఎట్ ఎనీ రేడియల్ డిస్టెన్స్ యూఆర్ ఫార్ములా ఇస్ దిస్ umax ఇంటూ వెయిట్. ఇక్కడ మనము ఇక్కడ 1/4 మ్యూ అని రాయకుండా వెయిట్ ఇక్కడ 1/4 మ్యూ తీసేయండి. సో ఇది జస్ట్ వేరియేషన్ అంతే, రేడియల్ వేరియేషన్ అంతే. ఓకే, అయితే umax తీసేయండి, లేదంటే 1/4 మ్యూ తీసేయండి. రైట్, సో ఇక్కడ నుంచి మనము ఏం రాయొచ్చు, umax ఇంటూ 1 మైనస్ ఇక్కడ కూడా చేంజ్ చేద్దాం, జస్ట్ వెయిట్, బై r² అని రాయాలి. బై r² అని రాయాలి. ఇప్పుడు కరెక్ట్ రిలేషన్ అవుతుంది umax ఓరియంటెడ్గా. ఓకే, umax ఇంటూ స్మాల్ r² బై క్యాపిటల్ r². సో umax ఎంత ఇచ్చాడు, 1 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. 1 మైనస్ స్మాల్ r 5 సెంటీమీటర్ ఇచ్చాడు. క్యాపిటల్ R అంటే ఏంటి, d/2. క్యాపిటల్ R అంటే d/2, క్యాపిటల్ R అంటే 20/2 విచ్ ఇస్ 10 స్క్వేర్. ఓకే, సో 1 ఇంటూ 1 మైనస్ 5/10, 0.5 హోల్ స్క్వేర్ ఇస్ 0.25. So which is 0.75 meter per second. This is your answer. Option C is the correct one. Okay, right, with this we completed part 1. Next channel కొత్తగా వస్తే మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్స్. నెక్స్ట్ పార్ట్లో కొంచెం లెవెల్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇదంతా కూడా బేసిక్స్, ఇందులోంచే మీకు ఇప్పుడు ఏఈ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ క్వశ్చన్స్ ఇందులోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్, సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్స్. ఓకే, థ్యాంక్ యూ.